హలో ఎవరివన్, ప్రస్తుతం అంతర్ స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది సార్. అది కూడా అక్కినేని ఫ్యాన్స్కి హ్యాపీగా ఫీల్ అయ్యే ఇష్యూ అంట. ఏంటది? ఏం గుడ్ న్యూస్లు ఉంటాయండి. ముందంతా పెళ్ళి అంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ అంటారు, అదే కదా. అంటే ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్. ఇది పర్సనల్ అందుకు కూడా మనం దీని మీద మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. బట్ ఫ్యాన్స్ మేబీ మీరు అన్నట్టు పోస్ట్ ఫుల్ వైరల్ చేస్తున్నారు. వైరల్ అంటే ఎలా అయిపోతుందంటే సినీ జీవితానికి సంబంధించిన సెలబ్రిటీలు వాళ్ళు తుమ్మినా దగ్గినా కూడా వైరల్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే నేను కూడా ఎక్కడో చూశాను, అక్కినేని ఫ్యామిలీలోకి ఒక కొత్త వారసుడు రాబోతున్నాడని ఒకడు, నాగేశ్వరరావు గారు మళ్ళీ పుడుతున్నారని చెప్పి ఒకటి పెట్టేశాడు హెడ్లైన్. నాగేశ్వరరావు గారు మళ్ళీ పుట్టడం ఏంటిది అంటే, అక్కినేని గారి ఫ్యామిలీలో, నాగార్జున గారు ఫ్యామిలీలో నాగ చైతన్యకి శోభిత గారితో మ్యారేజ్ అయింది. తర్వాత అక్కడికి ఒక 6 నెలల్లోనో సంవత్సరంలో మళ్ళీ అఖిల్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు కదా. జీనా ముస్లిం అనుకుంటాము, హిందువులు. మరి ఇప్పుడు వాళ్ళ రేపు పేర్లు మనకు కరెక్ట్గా తెలియదు. సో ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ఒకవైపు సమంత మ్యారేజ్ చేసుకుంది రాజ్ నెడుమూరిని, ఇక్కడ చైతు కూడా హ్యాపీ, అక్కడ సమంత కూడా హ్యాపీ. చైతు తండ్రి కాబోతున్నాడు అన్నట్టుగా వైరల్. ఇకపోతే సమంత కూడా తల్లి కాబోతుంది. ఇంకో 2 రోజులు పోతే అది కూడా వేస్తారు చూడండి, సమంత త్వరలో తల్లి కాబోతుంది. బేబీ బాంబ్ తో కనిపించిన సమంత ఊరికే ఏముండదు, లోపల మేడం చూస్తే ఏముండదు, బయటికి మాత్రం హెడ్డింగ్ ఇది. ఎప్పుడో ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ వచ్చేసిందిగా, ఒక పొట్టతో ఉన్న ఫోటో పెట్టేసి సమంత ఫేస్ మార్కింగ్ చేస్తారు. ఇది ఊరికే పైసల కోసము, సునకానందం కోసము, ప్రేక్షకులు ఈ వ్యూవర్షిప్ కోసము చేసే పిచ్చి పనులు ఇవన్నీ. సార్, రీసెంట్ గా ప్రభాస్ అనుష్క పెళ్లి చేసేసినట్టు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బాగా గుర్తు చేశారు. ఏతోని ప్రభాస్, అనుష్క, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, దానికి చాలా టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలు, జగన్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, వాళ్ళతో పాటు మెయిన్ మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఆ వేడికి హాజరైనట్టుగా అక్షంతలే. ఏమిటో అసలు ఆ క్రియేటివిటీ మెచ్చుకోవచ్చు. కానీ వాళ్ళు అట్టయి ఫీల్ అయితే ఎన్ని విపరీత పరిణామాలకు దారితీస్తాయి, తప్పు కదా. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, చైతు శోభిత ప్రెగ్నెన్సీ ఉంది. అప్పటికే ఆమె క్లారిటీ ఇస్తుంది, లేదు చూడండి, నా బెల్లి చూడండి, నా పొట్ట చూడండి, ఏం లేదు, మీరు ఎందుకు అలా చెప్తున్నారు అన్నట్టుగా. బట్ అయినప్పటికీ వెంటనే ఆమె ఎప్పుడైతే రిలీవ్ చేసిందో వెంటనే ఇంకొక నెటిజన్ వచ్చే గేర్ మార్చేసి, అయితే శోభిత ప్రెగ్నెంట్ కాదు, అఖిల్ వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఉందని. ఇదిలా నడుస్తుంటే ఈ మధ్య నాగార్జున గారు ఎక్కడో ఒక వేడికి వెళ్తే అక్కడ డైరెక్ట్గా ఈ యాంకర్ ఎవరు, ఇవాళ రేపు యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మేము యాంకర్లమే, మేము జర్నలిస్టులమే అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఒక నమస్కారం. కానీ వాళ్ళు నాగార్జున గారిని అడిగారు, ఏమని, సార్ మీరు త్వరలో తాత కాబోతున్నారంట. ఆయనకి ముందు క్వశ్చన్ అర్థం కాలే, అంత పెద్ద క్రౌడ్లో అడుగుతుంటే ఏం అర్థం అవుద్ది. అదే కాదు సార్, వెంటనే చెప్పకుండా మళ్ళీ, సార్ మీ ఇంట్లోకి మరలా నాగేశ్వరరావు గారు రాబోతున్నారు కదా. నాగేశ్వరరావు గారు రాబోవడం ఏంటి, ఎవరికైనా అర్థం కాదు కదా. ఏం లేదు సార్, శోభిత గారు విశేషం అంట. ఊర్లో ఎలా అడుగుతారు, పెళ్ళి అయిపోయింది విశేషమా? ఈ ఊర్లో అంటే మనుషులకి వాళ్ళ సొంత విషయంకి వచ్చేసరికి ద్రాక్షరసం, పక్క వాళ్ళ విషయాలకు వచ్చేసరికి పాదరసం. ఏంటి వాడేంటి, వాడు దాంతో తిరుగుతున్నాడంటగా, ఈమె వీడితో వెళ్ళిపోయిందంటగా, వీళ్ళ పిల్లలు ఎందుకండి మీకు. సో ఈ యాంగ్జైటీ మీద పక్కోడి విషయాలు బాగా కావాలి, ఆతృత అనమాట. ఏం చేద్దాం అంటే, శోభిత పెళ్ళి అవగానే చైతుకు ఒక హిట్ వచ్చింది, తండేలు శోభిత అడుగు పెట్టింది, చైతు గ్రాండ్ సక్సెస్ వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే, శోభిత వచ్చిన వేళ విశేషం, నాగార్జున గారు కూడా మెచ్చుకున్నారు. ఆమె అడుగు పెట్టింది, ఇంతవరకు చైతన్యకి హిట్ వచ్చింది, త్వరలో వారసుడు కూడా రాబోతున్నాడు. ఇవన్నీ కల్పితాలు, కేవలం వ్యూస్ కోసమో వాళ్ళ ఆనందం కోసమో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా న్యూస్ రాస్తున్నారు. అది చాలా తప్పు. వాళ్ళు సూర్యుమని బాధపడితే దాని ద్వారా వచ్చిన వ్యూస్ మీకు మంచిది కాదు. కొరటాల శివ గారు ఒక మంచి డైలాగ్ రాశారు, మీరు అలాగా చేస్తే భరతను నేనులో అనుకుంటా, ఏదో సుబ్బారావు గారు ఏదో అంటారు, ఉదయం సుబ్బారావు గారు ఏదో పత్రిక జర్నలిస్ట్ అందులో, మీరు ఇలాగ తప్పుడు వార్తలు రాసి దాని ద్వారా వచ్చుకున్న డబ్బులతో కొనుక్కున్న బియ్యంతో మీరు ఇంటిని పారి తింటే ఆ బియ్యం మీకు మంచిది కాదు సార్ అని అంటాడు. ఎగ్జాక్ట్లీ అది. అంటే అంతమంది ఉసూరు పోసుకొని అలా లేనిపోనివి రాసి చేయడం కరెక్ట్ కాదు. న్యూస్ లో పెట్టండి, లేదా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉందా షేర్ చేయండి. చాలా మంది, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుర్తులేదు, చాలా చక్కగా దేశభక్తి సంబంధించేస్తాడు.
ఇంకో ఆయన ఉన్నాడు వంటల గురించి చేస్తాడు, ఇంకో ఆయన దేవాలయాల గురించి చేస్తాడు. అలా చేసుకోండి. పక్కోడి విషయాలు, సెలబ్రిటీల యొక్క ఆంతరంగిక వ్యవహారాలు 4 గోడల మధ్యన జరిగేవి ఇవేంటివి? నిన్న మొన్న ఒక వీడియో చూశాను. ఒక దగ్గర అల్లు అరవింద్ గారు, రేణు దేశాయ్ గారు మాట్లాడుకుంటున్నారు. వెంటనే ఒక తమ్ముడేలు పెట్టి ఇదేంటిది ఎంతైనా నేను నీకు అన్నయ్యని కదా, నాకు ఆమాశం నువ్వు వచ్చినట్టుగా ఆవేశం ఆ మాత్రం నాకు చెప్పవా అంటే, పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారు బావమరుదులు అవుతారు, చిరంజీవి తమ్ముడు కాబట్టి. బావమరుది చెల్లెలు భార్య ఈయనకి చెల్లెలు అవుతుంది. ఏదో అంటే వాళ్ళు ఏదో సంభాషణ చేసుకుని కూడా వీళ్ళు క్రియేట్ చేసి పెట్టేసి ఆ విధంగా చూస్తారని చెప్పి అంటే రకరకాలుగా చేస్తున్నారు. బట్ నాగార్జున గారు అయితే చెప్పారట, బాబు అవి ఏవి లేవు, అలాంటి శుభవార్త ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము షేర్ చేసుకుంటాం, ప్రేక్షకులు పంచుకుంటాం. ఇంతకుముందు కూడా రామ్ చరణ్ గారు శ్రీమతి ఉపాసన గారు కూడా బేబీ బామ్ తో కనిపించారు. మరలా చిరంజీవి గారి ఇంట్లో వారసుడు రాబోతున్నాడు, ముందు పాప వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఆవిడ ముందు పాప క్లీన్ కారా, ఇప్పుడు మళ్ళీ క్యారింగ్ కాబట్టి బాబు పుడతాడు, జూనియర్ మెగాస్టార్ పుట్టబోతున్నాడు, ఆయన ఇంట్లో వారసుడు రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తాతలు ఎప్పుడో అయిపోయారు. చిరంజీవి గారు అమ్మాయిల పిల్లలు వీళ్ళు తాతయ్య అని పిలుస్తారు కదా. సో అంటే లేనిపోని అత్యుత్సాహము, సెలబ్రిటీల వ్యవహారంలో వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది తొంగి చూసే ఇంట్రెస్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో పెడితే నిజంగా ప్రతి ఒక్కడు తోపైపోతాడు. అది ఉండదు, మానవ నైజం, అది ఒప్పుకుంటాను. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, బయటికి వెళ్తున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏంటి సినిమాకి వెళ్తున్నారా, ఏంటి ఫంక్షన్కి వెళ్తున్నారా, ఎందుకు అలా అడగను? కొంతమందికి సెంటిమెంట్, బయటికి వెళ్తున్నప్పుడు అలా అడిగితే బయట ఎవడరా కరెక్ట్గా ఏదో అంటారు, అనవసరంగా వచ్చాడరా ఎదురు వచ్చాడరా బాబు, వీడు అనవసరంగా అడిగాడరా, ఇంకా పని అవుదు వెళ్ళిన పని అవుదరా అని అనుకుంటా ఉంటాం. అలా అడగద్దు. అలా అడిగితే కొంత వెళ్తే వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు కదా, తక్కువకి ఏంటి అంత యాంగ్జైటీ. సో అలాగే ఇక్కడ కూడా నాగార్జున వాళ్ళ కొడుకు కోడలు పెళ్ళి అయింది, నెక్స్ట్ పిల్లలకు అనాలి కంటే వీళ్ళు చెప్పియాలి. ఆ పిల్లల పేర్లు ఏంటి? రామ్ చరణ్ గారు పాప పుట్టినప్పుడు అయితే ఇంకెంత సోషల్ మీడియా అంటే ఇంక వేరే న్యూస్లే లేవా. పాప పుట్టిందంట, పాప జాతకం ఒకడు వస్తాడు, పాప జాతకం అద్భుతం, పలానా గడియల్లో పలానా తేదీలో పుట్టింది, ఆమె ఇంకా తిరుగుండదు, అటువంటి వంశంలో పుట్టి, నీకు ఎవడు అడిగా జాతకం? అవసరమా నీకు? ఇంకొకడు వస్తాడు, నాగ చైతన్య శోభిత పెళ్ళయింది, వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరండి, 2 ఏళ్ళ తర్వాత విడిపోతారండి. నీకెందుకా? ఎందుక అశుద్ధు నోటితో ఎందుకు మాట్లాడతావు? తప్పు కదా. శుభవాడు పెళ్లి చేసుకున్నారు, నీకెందుకు? నీకేమైనా అడిగారా? ఆ ఉసురు నీకు ఎందుకు? మంచిదా? ఆడపిల్ల ఉసురు తగిలితే మంచిదా నీకు? సో ఇట్లాగా ప్రేక్షకులకి ఎంత యాంగ్జైటీ ఉందో అవన్నీ ఉన్నది కొంతవరకు ఉంటుంది. పెళ్ళి అయిందట కదా, దాన్ని క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా వీడియో థంబ్నెయిల్స్ పెట్టి వీడియో అన్ని చేసేసి వాడి పర్సనల్ లైఫ్లో తొంగి చూసేసి అది వాళ్ళ అబాస్పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ అలా చేస్తేనే వీడియోస్ కూడా వెళ్తున్నాయి చూడండి. బూతులు తిడితేనే వీడియోస్ వెళ్ళడం ఏంటి? కాబట్టి మనం మాట్లాడుకోవడం అనవసరం అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.